తన ఫోన్లో ఉన్న సాక్ష్యాలు చూపించి దశరథ దగ్గర శౌర్య గురించి గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన డాక్టర్ హారిక అసలు ఏం జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. దశరథ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అసలు జ్యోత్స్న ప్రవర్తన చాలా వింతగా ఉంది. తనను చూస్తూ ఉంటే సుమిత్రను చంపేస్తుందేమో అన్న భయం కూడా నాకు కలుగుతుంది. అసలు జ్యోత్స్న ఎందుకు ఇలా తయారైంది? నిజంగానే తను మా కన్న కూతురేనా అంటూ ఆలోచిస్తూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక డాక్టర్ దగ్గర నుంచి ఫోన్ అయితే వస్తుంది. దశరథ గారు, నేను మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటూ ఫోన్ చేయంగానే నేను హాస్పిటల్కి వస్తాను హారిక గారు అంటూ చెప్తూ ఉంటాడు దశరథ. అయితే లేదు సార్, మీరు డైరెక్ట్గా మా ఇంటికి రండి, హాస్పిటల్లో వద్దు, మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటూ హారిక అయితే చెప్పంగానే ముఖ్యమైన విషయమా? ఏమైంది? అసలు ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉంటాడు దశరథ. మీరు కంగారు పడకండి, కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు, అంతా నేను చూసుకుంటాను, మీరు వెంటనే రండి అంటూ ఇక హారిక అయితే చెప్తుంది. అప్పుడు ఇక దశరథ అయితే కంగారుగా బయలుదేరుతాడు. ఎందుకన్నా మంచిది కార్తిక్కి ఒక మాట చెప్పి వెళ్ళాలి అంటూ ఇక కార్తిక్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంతలో ఇంట్లో కార్తిక్ దీప ఇద్దరూ కూడా ఉండరు. వాళ్ళైతే బయటికి వెళ్ళడంతో ఇక ఒక్క దుక్కున శౌర్య అయితే కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక దశరథ అయితే శౌర్య దగ్గరికి వచ్చి, ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఇలా బాధపడుతున్నావు అంటూ అనంగానే, తాత, అమ్మ నన్ను తిట్టింది, అమ్మకి భోజనం తీసుకెళ్ళి ఇస్తే ఆ ప్లేటు కింద పడేసి నా మీద కోపంగా అరిచింది, అందుకనే నాకు ఏడుపు వస్తుంది. అమ్మ నన్ను ఎప్పుడు తిట్టదు కదా, అందుకని ఇప్పుడు సడన్గా తిట్టేసరికి నాకు చాలా ఏడుపు వస్తుంది తాత అంటూ చెప్తూ ఉంటుంది శౌర్య. అప్పుడే ఇక మాటలకి దశరథ అయితే, ఏంటి, అమ్మ నిన్ను తిట్టిందా, ఎందుకమ్మా, ఏం జరిగింది అంటూ అనంగానే అప్పుడే కాంచన అయితే వస్తుంది. ఏమో అన్నయ్య, దీప కార్తీక్ ప్రవర్తన చాలా వింతగా ఉంది. ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర వంక పెట్టి నిజాన్ని తెలుసుకోవాలి అనుకున్నాను, కానీ తెలుసుకోలేకపోయాను. కానీ నాకు తెలియకుండా ఏదో జరుగుతుందన్నయ్య, వాళ్ళిద్దరూ ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు, అసలు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ ఇక చెప్తూ ఉంటుంది కాంచన అయితే. సరేనమ్మా, కార్తిక్ దగ్గర నేను అడిగి తెలుసుకుంటాను అంటూ ఇక దశరథ అయితే చెప్తాడు. సరే, నువ్వు నాతో పాటు బయటికి రా, నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను అంటూ దశరథ అయితే బయటికి తీసుకువస్తాడు. ఇంతలో అప్పుడే హారిక అయితే మళ్ళీ ఫోన్ చేస్తుంది. దశరథ గారు బయలుదేరారా అంటూ అనంగానే, బయలుదేరాను హారిక గారు, వచ్చేస్తున్నాను అంటూ చెప్తాడు. సరే, మనం ముందు డాక్టర్ దగ్గరికి వెళ్దాం, తర్వాత ఐస్ క్రీమ్ కొనుక్కుందాము అంటూ ఇక దశరథ అయితే చెప్పంగానే సరే తాత అంటూ చెప్తూ ఉంటుంది. శౌర్య అయితే ఇంతలో ఇక హారిక దగ్గరికి అయితే వెళ్తాడు దశరథ. అప్పుడే ఇక దశరథ కూడా వచ్చిన పాపని చూసి, ఈ పాప ఎవరు అని అడుగుతూ ఉంటుంది హారిక అయితే. ఈ పాప మా దీప వాళ్ళ కూతురు అంటూ చెప్పంగానే అప్పుడే ఇక హారిక అయితే, అమ్మయ్య, నేను వెతుకుతున్న ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది అంటూ చెప్పంగానే, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఏం వెతుకుతున్నారు, మీకు ఏం సొల్యూషన్ దొరికింది అంటూ అడగంగానే అప్పుడే ఇక డాక్టర్ అయితే సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది. ఒక్కసారి నా ఫోన్లో ఉన్న రిపోర్ట్స్ చూడండి, మీకే అర్థమవుతుంది అంటూ తన ఫోన్లో ఉన్న రిపోర్ట్స్ని అయితే చూపిస్తుంది హారిక. అది చూడంగానే దశరథ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, అసలు ఇలా ఎలా జరుగుతుంది? సుమిత్రకి
దీప బెడ్ షాంపుల్ మ్యాచ్ కావడం ఏంటి? తాను బోన్ మ్యారో ఇవ్వాలి అనుకోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది డాక్టర్ అంటూ దశరథ్ అనంగానే, మీకు ఈ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను, కానీ ఆ దేవుడి దయ వల్ల మార్గం కనిపించింది. దీప మొన్న హాస్పిటల్కి వచ్చినప్పుడు బ్లడ్ శాంపిల్ టెస్ట్ చేశాను. అప్పుడే సుమిత్ర గారిది దీపది ఒకటే బ్లడ్ అని అర్థమైంది. ఇద్దరివి మ్యాచ్ అయ్యాయి. అప్పుడే నేను కార్తీక్ని నిలదీసిన తర్వాత నిజం బయటపడింది. కానీ బోన్ మ్యారో దీపిస్తే దీప కడుపులో ఉన్న బిడ్డకే ప్రమాదం. ఆ బిడ్డ చనిపోయే అవకాశం ఉంది. అందుకనే బోన్ మ్యారో ఇవ్వడానికి వీల్లేదని దీప కార్తిక్తో చెప్పాను. దీప ఏడుస్తూ వెళ్ళిపోయింది. కానీ ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో తను ఆలోచిస్తూ ఉంది. నేను ఇప్పుడు ఈ విషయం మాట్లాడదామని మీకు ఫోన్ చేశాను. ఉదయం దీప కార్తిక్ వచ్చారు. దీప నా కడుపులో బిడ్డకి ఎలాంటి ప్రమాదం వచ్చినా నేను ఏదో రకంగా సహిస్తాను, కానీ నా కన్న తల్లి మాత్రం బ్రతకాలి, నేను నా కన్న తల్లిని దూరం చేసుకోలేను అంటూ దీప నన్ను బ్రతిమలాడింది. అందుకని ఈ విషయం గురించి మీతో మాట్లాడడానికి పిలిపించాను. ఇప్పుడు తను గనుక బోన్ మ్యారో ఇస్తే కడుపులో బిడ్డ బ్రతకదు. ఒకవేళ ఇవ్వకపోతే సుమిత్ర గారు బతకరు. అందుకని ఒక డాక్టర్గా ఏం చెయ్యాలో అని ఆలోచిస్తున్నాను. దీప మాత్రం తన బిడ్డని త్యాగం చేయడానికి ముందుకు వచ్చింది, కానీ నా మనసు మాత్రం అందుకు అంగీకరించడం లేదు. అందుకే మిమ్మల్ని పిలిపించి మీతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అనుకున్నాను. కానీ మీరే ఈ సమస్యకి మార్గాన్ని చూపించారు అంటూ అనగానే, అసలు మీరు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు. దీప బ్లడ్ శాంపిల్ మ్యాచ్ కావడం ఏంటి, నేను ఈ సమస్యకి మార్గాన్ని తీసుకురావడం ఏంటి అంటూ అడుగుతూ ఉంటాడు. దశరథ్ అయితే, ఏమీ లేదు సార్, దీప మీ కన్న కూతురు, అందుకే తన బ్లడ్ శాంపిల్ సుమిత్ర గారితో మ్యాచ్ అయ్యాయి. తను బోన్ మ్యారో ఇవ్వడానికి లేదు. ఇవ్వకపోతే మీ భార్య బ్రతకదు అని చెప్పాను కదా. ఇప్పుడు ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటే మీరు శౌర్యని తీసుకువచ్చారు. శౌర్య బోన్ మ్యారో ఇస్తే సుమిత్ర గారు బతుకుతారు, అలాగే దీప కడుపులో ఉన్న బిడ్డ కూడా బ్రతుకుతుంది. అప్పుడు ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా. నేను చెప్పేది కూడా అదే అంటూ ఇక అనంగానే ఆ మాటకి ఇక దశరథ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అసలు మీరు చెప్పేది నమ్మలేకపోతున్నాను. దీప నా కన్న కూతురు అవ్వడమేంటి, శౌర్య బోన్ మ్యారో ఇస్తే నా భార్య బ్రతకడం ఏంటి, నాకేమీ అర్థం కావడం లేదు అంటూ అనంగానే, ఇది నిజం, నా ఫోన్లో ఉన్న రిపోర్ట్స్ అన్నీ చూశారు కదా, ఇదంతా నిజం. దీపే మీ కన్న కూతురు. ఇప్పుడు మీ భార్య ప్రాణాలు కాపాడగలిగేది శౌర్య మాత్రమే. శౌర్యే ఇప్పుడు మీ ఇంటి దీపాన్ని నిలబెట్టగలదు. ఎందుకంటే తను మీ కన్న కూతురు బిడ్డ, మీ మనవరాలు కాబట్టి అంటూ ఇక డాక్టర్ హారిక అయితే దశరథ ముందు నిజాన్ని అయితే బయట పెట్టేస్తుంది. ఇక జోష్న తన కన్న కూతురు కాదని దశరథ అయితే అసలు నిజం తెలుసుకుంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.